మీ కర్మగాలు మీరేమో నన్ను వెంబడిస్తుంటారు, మరి ఏం చేద్దాం? అప్పుడప్పుడు ఈ పిచ్చోడిని తట్టుకోవాల్సిందే. అప్పుడప్పుడు ఈ పిచ్చిని తట్టుకోవాల్సిందే ఏమండి. అయితే ఇది రోగాలు తగ్గించే పిచ్చి అండి, రోగాలు తెచ్చే పిచ్చి కాదు. మనుషుల హృదయాలను ఆదరించే పిచ్చి అండి, పాడు చేసే పిచ్చి కాదు. ఇది యేసయ్య పిచ్చి. మీ అందరూ నేర్చుకుంటే కొంతైనా వంట పట్టిద్దని చెబుతున్నానండి. జలములలో నేను నడిచినవి నా మీద పారు, అగ్నిలో నేను నడిచిన జ్వాలలు నన్ను. ఓకే, నడుస్తుండొచ్చు, నేను అగ్నిలో కొంచెం అగ్ని లాంటి శ్రమలో నడుస్తుండొచ్చు, కానీ ఒక్కటే, అవి నన్ను ఏం చేయలేవు. నడుస్తా కానీ అవి నన్ను కాల్చలేవు, నన్ను బూడిద చేయలేవు, ఎందుకంటే నా ప్రభువు నాకు తోడున్నాడు. విశ్వాసనావసాగుచు పయనిల్చు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు. విశ్వాసనావసాగుచు పయనిల్చు సమయాన నా ప్రభు విశ్వాసనావసాగుచు పయనిల్చు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటి నిలిచేవనా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటి నిలిచేవనా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. చెప్పు ఏమని చెబుతావు? జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు. ఎందుకంటే అగ్ని బలమును చల్లార్చే దేవుడు నాకు తోడై ఉన్నాడు. అగాధ జలములను గోడవలె నిలిపి ఆరిన నేలను చూపగల దేవుడు నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఇది ఈ ఒక్క ముక్క అందరూ పడితే నేను హ్యాపీ ఫీల్ అవుతా. జలములలో అది అవి నా మీద పారవు, జలములలో బడినే అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచినను నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. బాడుకో ఆ షుగర్ ఎట్టుంటుందో చూద్దాం, ఆ షుగర్ సంగతి తేలుద్దాం, ఆ బీపీ సంగతి తేలుద్దాం, ఆ క్యాన్సర్ సంగతి కూడా తేలుద్దాం. ఏమండి? దేవుని సెలవు లేకుండా నీ ప్రాణం పోయిద్దా? ఒక్కరోజు తేడాతో కూడా పోదు, సమస్య లేదు. అదే దినమునకు, అదే గడియకు, అదే నిమిషానికి, అదే సెకండ్కి నిర్ణయ కాలం వచ్చిందాకా
కదలదు. హల్లెలూయా. ఆయన నిర్ణయిస్తే ఆనందం. అప్పటిదాకా ఏమో ఇక్కడ లోకం. ఒకవేళ ఆయన నిర్ణయకాలం వచ్చే కుమారుడు అన్నాడు అనుకో, కోట్ల మంది పరిశుద్ధులున్న లోకం. హల్లెలూయా. మళ్ళీ ఇలానే ఉంటుంది, ఎందుకంటే గొప్ప మహిమతో ఉంటుంది. మళ్ళీ అక్కడ మళ్ళీ వాళ్ళందరూ కనపడుతూనే ఉంటారు మనకి. మనం ఏదో సుడులు తిరిగే చీకట్లో పడేదేలే. దూతలు వస్తారు, తీసుకొని వెళ్ళిపోతారు. పద వచ్చేసేయండి. పరిశుద్ధ దూతలు వస్తారు, సైలెంట్గా తీసుకొని వెళ్ళిపోతారు. ఎక్కడికి నానే ప్రశ్న కూడా నీకు అర్థమైపోయింది. పరిగెత్తుతావు నువ్వే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. దేవునికి మహిమ. పరిగెత్తుతావు అంతే. ఆదాం మొదలుకొని నీకు పరిశుద్ధుల ఆత్మలన్నీ అక్కడ ఉంటాయి. మొత్తాన్ని పలకరించుకుంటా వాళ్ళందరినీ నాకు తెలిసి పలకరించేటప్పటికి రాకడ కూడా వచ్చేస్తుంది. సమూయేలు గారితో మాట్లాడొచ్చు, దావీదుతో మాట్లాడొచ్చు, పౌలుతో మాట్లాడొచ్చు, అబ్రహాం గారితో మాట్లాడొచ్చు, ఇస్సాకు యాకోబులతో మాట్లాడొచ్చు, పేతురుతో మాట్లాడొచ్చు. ఇక్కడ కొంచెం అంత దేవుడు హెచ్చిస్తే చాలు బెర్ర బిగుసుకొని తిరుగుతుంటారు. అటు తిరగరు వాళ్ళు, తగ్గింపు కలిగి ఉంటారు. వాళ్ళు వచ్చి నిన్ను హత్తుకుంటారు. పరలోక దర్బారులో చేరగా పరిశుద్ధులందరినీ తర్వాత నే కలువగా అందరము పులకించి స్తుతించగా పరలోకమే పరవశించేనుగా. యేసయ్య నా దేవా, నీవే లోకం కావా. యేసయ్య నా దేవా, నీవే లోకం కావా. గుండెల్లో నీవోసే నిత్యం నిలిచేను, నా గుండెల్లో నీ ధ్యాసే నిండిపోయేను. యేసయ్య నా దేవా. దేవునికి మహిమ. నేను చెప్పే ఎంతమందికి ఇంట్రెస్ట్గా ఉంది, ఎంతమందికి హింసగా ఉంది. నీకు బాగానే ఉంటుంది, మాకు హింసగా ఉందని ఏమైనా ఉందా? మీకు కూడా బాగానే ఉందా? బాగుంటుంది. బాగా ఉండకపోతే నువ్వు పేషెంట్వి, శరీర పేషెంట్ కాదు, ఆధ్యాత్మిక పేషెంట్వు నువ్వు. బాగుంటలేదు, ఇది రుచించట్లేదంటే మొత్తానికి నీకేదో తేడా ఉంది. నువ్వు లైన్లో ఉన్నావు అనుకో, ఈ కాలం ఇలా ఆగిపోతే బాగుండనట్టు ఉంటుంది. ఆరాధనలో, ఆయన సన్నిధిలో దేవునికి మహిమ. ఇంక ఏ పాడతాడే అవును చెబుతాడని డౌట్లు వద్దు, చెబుతాలే. ఇంక 2 మొక్కలు చెప్పి ముగిస్తా. దేవునికి మహిమ. 12 కల్లా క్లోజ్ కదా, అందుకని ఇంక ముగిస్తా. ప్రిదరా, నా మాట ఎంత గౌరవించారు మీరు. 9కి కూటం అంటే 9 కల్లా వచ్చేస్తున్నారు మీరు. గ్రేట్. మరి ఇంత గౌరవించినప్పుడు నేను కూడా 12 కల్లా క్లోజ్ చేయొద్దు? నేను కూడా గౌరవిస్తా, కాదు ఒక అరగంట అటు ఇటు అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏందో లేండి, నేను పిచ్చోడిని, నాకు అదో పిచ్చి, ఆయన పిచ్చి నాకు. అది పాటలు పాడుకుంటా అట్లా, అదే నా ప్రవచనం, అదే నా ఆనందం, అదే పిచ్చిలేండి. ఏం చేద్దాం, మీ కర్మగాలు మీరేమో నన్ను వెంబడిస్తుంటారు, మరి ఏం చేద్దాం. అప్పుడప్పుడు ఈ పిచ్చోడిని తట్టుకోవాల్సిందే, అప్పుడప్పుడు ఈ పిచ్చిని తట్టుకోవాల్సిందే. ఏమండి? అయితే ఇది రోగాలు తగ్గించే పిచ్చి అండి, రోగాలు తెచ్చే పిచ్చి కాదు. మనుషుల హృదయాలను ఆదరించే పిచ్చి అండి, పాడు చేసే పిచ్చి కాదు. ఇది యేసయ్య పిచ్చి. మీ అందరూ నేర్చుకుంటే కొంతైనా వంట పట్టిద్దని చెబుతున్నానండి. జలములలో నేను నడిచిన అవి నా మీద పారు, అగ్నిలో నేను నడిచిన జ్వాలలు నన్ను
ఓకే, నడుస్తుండొచ్చు నేను అగ్నిలో, కొంచెం అగ్ని లాంటి శ్రమలో నడుస్తుండొచ్చు, కానీ ఒకటే, అవి నన్ను ఏం చేయలేవు. నడుస్తా కానీ అవి నన్ను కాల్చలేవు, నన్ను బూడిద చేయలేవు, ఎందుకంటే నా ప్రభువు నాకు తోడున్నాడు. సో స్తుతి ఆరాధనలో 4వది ధైర్యం ఉంది, ఆదరణ ఉంది. మొదటిది దయ్యముల నుండి విడుదల, 2వది బంధకాల్లోంచి విడుదల, 3వది శత్రువులు, మంత్రశక్తులు, కుట్రలు, ప్రయోగాలన్నీ నాశనం చేసేటువంటి ప్రభావం, 4వది ఆదరణ, స్వాంతన, ప్రశాంతత, ధైర్యం స్తుతిలో ఉంది. ఇంకేంది? 5వది పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదికి రావాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటో నీకు అర్థం కావట్లా, దేవుడు నీకు చెప్పాలి. ఓకే, ఆశ ఉందా? దైవ చిత్తం తెలుసుకోవాలని ఆశ ఉందా? అట్లయితే స్తుతించు. 2 రాజులు యుద్ధానికి బయలుదేరారు, పెద్ద పోటుగాళ్ళు, బైబిల్లోలే. యుద్ధానికి బయలుదేరి యుద్ధంలో శత్రువుల్ని కలవకముందే దారిలో నీళ్లు లేక అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. వాళ్ళల్లో ఒకటి ఇంకొకటితో అన్నాడు, యుద్ధం చేసి సావటం సంగతి ఏమో కనరా, ఈ దారిలోనే తెచ్చేటట్టున్నాం మనం, మన సైన్యం నీళ్ళు లేక, ఏంది మన పరిస్థితి అన్నాడు. అప్పుడు ఆ రాజు అన్నాడు, దేవుడే మనకు ఒక దారి చూపించాలి అన్నాడు. మరి దేవుడు దారి చూపించాలంటే, ఆ దేవుడు చూపించే దారి చెప్పాలంటే మనకు ఒక భక్తుడు కావాలరా. ఎవరున్నారు భక్తుడు అంటే, ఎలీషా అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన అడిగితే మనకి పరిష్కారం చెప్తాడు. పోయారు. పోతే ఆయన అన్నాడు, తప్పకుండా చెప్తాను, వీణ వాయించగల మనుషుని ఒకరిని తీసుకొని రాడు అన్నాడు. చదువుతావా? 2 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 13వ వాక్యం. రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము 13, 14 వచ్చిన 14 వచనం చూడు. ఎలీషా ఇట్లా నేను ఎవని సన్నిధిలో నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు యూదారాజు అనే యెహోషాపాతు నేను గౌరవం చేయనిడల నిన్ను చూచుటకైనా లక్ష్య పెట్టుటకైనా ఒప్పకపోదును. 15వ వచనం. నా యొద్దకు వీణ వాయించగల ఒకరిని తీసుకుని రమ్ము. వాద్యకుడు ఒకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను గనుక అతడు ఈ మాట ప్రకటన చేశాను. అదండి, వీణ వాయించగలవాడిని ఒకరిని తీసుకొని రండి అన్నాడు. మరి ఆడ పట్టుకొచ్చారు, ఒకరిని తీసుకొచ్చారు. ఆడొచ్చి వీణ మొదలు పెట్టాడు. వీణ ఐడియా ఉంది కదా, వీణ మ్యూజిక్ వేసి దేవుడిని స్తుతించడం మొదలు పెట్టారు. అందరూ స్తుతిస్తా ఉన్నప్పుడు ఎలీషా మీదికి దేవుని ఆత్మ వచ్చింది. అందరూ దేవుని ఆరాధిస్తా, దేవాన్ని దేవుని వర్షిప్ చేస్తా, ఆరాధిస్తా, స్తుతిస్తా ఉంటే అప్పుడు దైవజనుడి నోట దేవుని వాక్కు, యెహోవా సెలవిచ్చినదేమనగా అన్నాడు, ఈ లోయలో చాలా గోతులను త్రవించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను తవ్వించుడి, ఈ లోయలోనే తవ్వించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఎండిన లోయ నీళ్లతో నిండుతుంది. అర్రా, గాలి లేకపోయినా వాన లేకపోయినా డోంట్ వరీ, గోతులు తవ్వించండి, నీళ్ళు ఇస్తాను, తాగిపోండి అన్నాడు దేవుడు. ఆ మాట వాళ్ళకి అందటానికి ఎవరి ద్వారా అందింది? దైవజనుడి ద్వారా అందింది. దైవచిత్తం దైవజనుడి ద్వారా అందింది అనుకోండి. అది ఎలా అందింది? వర్షిప్, ఆరాధన, దేవుని సన్నుతించటం. దేవుని ఆత్మ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో స్తుతి ఆరాధన అనే దాన్ని తక్కువ అంచనా వేయకుండా మీరు జాగ్రత్తగా దాన్ని అనుసరించాలని, దాన్ని జరిగించాలని నేను ఇంతసేపు చెప్తున్నాను. ఆరాధించుట ద్వారా దేవుని ఆత్మ ఎలీషా మీదకి వచ్చాడు. మేడగదిలో వారు దేవుని సన్నుతించుట ద్వారా పెంతెకోస్తను పండుగ నాడు పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదకి దిగి వచ్చింది. అపోస్తల కార్యం 4లో వారు ప్రార్థన చేసి సన్నుతించుట ద్వారా పరిశుద్ధాత్మతో నిండిన వారి ధైర్యముగా వాక్యము ప్రకటించింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, అభిషేకం కావాలంటే కూడా స్తుతి ఆరాధన. ఎరికో ప్రాకారాలు కూలటానికి మందులు బాంబులు ఏం వాళ్ళ స్తుతే. దేవునికి స్తోత్రం.